ఒక మహిళా ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ ఇలాకా అయినటువంటి పశ్చిమ బెంగాల్లో మహిళలకి భద్రత లేకుండా పోయింది. ఎప్పుడైతే గత సంవత్సరం ఆగస్టులో ఆ ట్రైనీ డాక్టర్ మీద 18 మంది అత్యాచారం చేసి తప్పించుకోవడానికి ఈవిడ చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అప్పటి నుంచే ఇక మహిళలకి అక్కడ భద్రత లేదు అని అర్థమైంది. ఒక లా చదువుతున్నటువంటి విద్యార్థి తన యొక్క విధానం మీద అంటే ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడితేనే హర్యానాలో ఉన్నటువంటి ఆమెను తీసుకొచ్చి మరీ జైల్లో నిర్బంధించారు కదా. ఇంకా అక్కడ ఏ విధంగా ఇది ఉంటుంది. తర్వాత మరో లా విద్యార్థి మీద కూడా అత్యాచారం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు ఒరిస్సాకు చెందినటువంటి ఒక విద్యార్థి కలకత్తాలో MBBS చదువుతుంటే తన స్నేహితురాలతో కలిసి బయటికి వెళ్తే ముగ్గురు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ స్నేహితుడిని కొట్టేసి వీళ్ళు ముగ్గురు ఒక ప్రదేశానికి తీసుకెళ్లిపోయి అత్యాచారం చేసి తర్వాత ఆమెను విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ మహిళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మొత్తం ఆమె యొక్క కళలన్నీ కళ్ళలైపోతాయి కదా. ఇప్పుడు వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ గురించి ఎవరూ కూడా స్పందించలేదు. ముఖ్యంగా ముస్లిం నటులు స్పందించలేదని ఒక లా విద్యార్థి తన యొక్క సోషల్ మీడియాలో తన యొక్క అభిప్రాయాన్ని చెబితే ఆవిడ్ని మాత్రం 1500 కిలోమీటర్ల దూరం వెళ్ళి మరి హర్యానా వెళ్ళి అక్కడ పట్టుకున్నారు పశ్చిమ బెంగాల్ పోలీసులు. పట్టుకుని ఆవిడ్ని తీసుకొచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా వీళ్ళు న్యాయం చేస్తారు? ఇక్కడ గత సంవత్సరం జరిగినటువంటి ఆ ట్రైనీ విద్యార్థి దేశం మొత్తం మీద కూడా పెద్ద సంచలనం అయింది కదా 2024 ఆగస్టులో. దాని గురించి ఎంత పెద్ద రాద్ధాంతం జరిగింది. అయినా సరే ఆవిడ కనీసం పట్టించుకోలేదు. అప్పుడు CBIకి కేసు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కూడా నిరసనలు ర్యాలీలు చేసేస్తుంది, మమతా బేగం కూడా. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి పరిస్థితి. ఆవిడ పూర్తిగా బెంగాల్ని బంగ్లాదేశ్లో కలిపేయడానికి ప్లాన్ చేస్తుంది. తద్వారా అది ఒక దేశం అవుతుంది. ఆవిడేమొచ్చేసి ప్రధానమంత్రి అయిపోద్ది అనమాట.